ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాయర్లకున్న సమస్యల గురించి మరి ఎన్నో సంవత్సరాలుగా ఒక టీము వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నారు. మరి వాళ్ళని మేము ఎవరని మేము ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళందరూ మన అడ్వకేట్ ఈశ్వరయ్య గారు, ముఖ్యంగా లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఒక టీం వర్క్ చేస్తూ పాదయాత్రలు చేశారు. అట్లాగే న్యాయమైన కోరికలు, న్యాయవాదులకే న్యాయమైన కోరికలు అవసరమైనవి. అందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకే సమస్యలు ఉన్నాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అవన్నీ నేను పరిశీలించాం. మరి అవన్నీ ప్రతి ఒక్క డిమాండ్ కూడా ఇమ్మీడియట్గా చేయాల్సిన పనులు అవన్నీ కూడా. మరి ఇలాంటి ఎంతోమంది లాయర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కోర్టులో వాళ్ళ కేసులు వాదించుకుంటాం, వాళ్ళ వరకే చూసుకుంటాం. ఈ సమయంలో మరి ఈ సమాజం మీద బాధ్యతతో, అట్లాగే అడ్వకేట్స్ పడుతున్న బాధలు ముఖ్యంగా మరి వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తున్నారు ఈ టీం అంతా కూడా. మరి మా ఛానల్ కూడా వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి మొదటి నుంచి సపోర్ట్ ఉంటా ఉంది. మరి వీళ్ళు చేసిన పాదయాత్ర, మనం సహజంగా పొలిటికల్ పాదయాత్రలు మనం చూసాం. వాళ్ళు రాజకీయంగా ఓట్లు వేయించుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అవుదామని. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా న్యాయవాదుల సమస్యలు ఉన్నాయి అని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వీళ్ళందరూ ఇక్కడ రాయలసీమ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఇట్లా అమరావతి రావడం జరిగింది. అదే కాకుండా అనేక సార్లు ధర్నాలు చేయటం, అలాగే దీని గురించి రకరకాల వీళ్ళు చేసే పోరాటాల గురించి గవర్నమెంట్ తెలియపరచడం, వాటికి మనం సపోర్ట్గా ఉన్నాం. మరి ఈ రోజున ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది, బార్ కౌన్సిల్కి ఎన్ని కావాల్సింది సమస్యలు తెలుసు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. దాంట్లో మరి ఒకసారి లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు, ఆయన సీరియల్ నెంబరు 44. మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మన ఛానల్ తరఫున వీళ్ళు నిజమైన పోరాటం, నిస్వార్థంగా మరి ఎక్కడి నుంచి కర్నూలు జిల్లా నుంచి ప్రాంతాల నుంచి వీళ్ళందరూ వచ్చి డోన్లో ఆయన ప్రాక్టీస్ చేసుకోకుండా, మరి వాళ్ళు ఈ సమయం అంతా కూడా ఇన్నాళ్ళ నుంచి తిరగకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే అందరిలాగా వీళ్ళు కూడా లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ న్యాయవాదుల కోసం వీళ్ళు రోడ్డు ఎక్కారు. మరి ఇలాంటి పోరాటం చేసే వాళ్ళ కోసం మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ టీంని మనం సపోర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన కృష్ణప్రసాద్ గారిని 44వ నంబర్కి మీరు మొదటి ప్రాధాన్యత ఓటేయండి. ఒకవేళ మీరు కుదరని పక్షంలో ఏమైనా ఉంటే 2వ ప్రాధాన్యతను కనీసం వేసి వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నట్టయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టుల్లో ఉన్న సమస్యలు, అలాగే ముందు కక్షిదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగం. వీళ్ళు డిమాండ్స్ అలా ఉన్నాయని చదివా, ఆశ్చర్యపోయా. మరి కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రతి కోర్టులో కూడా ఎవరైతే వీళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ అందుబాటులోనే కోర్టు ప్రాంగణంలోనే వీళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టి అందరికి కూడా ఒక ఆఫీసులాగా ఏర్పాటు చేయమంటున్నారు. సహజంగా నేను సుప్రీంకోర్టులో చూశాను, అక్కడ అందరి సీనియర్ అడ్వకేట్స్కి అక్కడే ఉంటాయి. మరి మన దగ్గరికి వెళ్తే ఎక్కడ చెట్ల కిందో ఎక్కడ పుట్ల కిందో కూర్చొని లాయర్లు పాపం వాళ్ళకి సలహాలు ఇస్తుంటారు బాధితులకి. అట్లాగే అన్న దానికి సంబంధించిన జిరాక్స్ కావాలంటే ఎక్కడికో పరిగెత్తుకుని పోయి రావాలి. ఏదైనా బెయిల్ వచ్చినప్పుడు కానీ, అక్కడ కోర్టులో సరెండర్ చేయాల్సినప్పుడు కానీ పరిగెత్తుకుని వెళ్తారు వాళ్ళందరూ అందుబాటులో లేక. లాయర్ గారు ఎక్కడో ఇంటి దగ్గర ఉంటాడు, లేకపోతే ఆఫీస్ ఎక్కడో ఉంటుంది. మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే కోర్టు ప్రాంగణంలో చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడే కాంప్లెక్స్ లాగట్టి తలాకు రూమ్ ఇవ్వాలని. అద్భుతంగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇమ్మీడియట్గా అక్కడ కొన్ని పరిష్కారాలు అవుతాయి. సో కాబట్టి బాధితుల తరపున వాళ్ళు ఆలోచిస్తున్నారు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేట్టుగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా లాయర్లకు కూడా వాళ్ళు మేజర్గా ఆలోచిస్తారు. మరొక ముఖ్యమైన సమస్యని మేము గమనించింది, ఇవాళ ఈ అడ్వకేట్స్ ఒక సామాన్యుల పాపం వాళ్ళు ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ తరపున వాదిస్తున్నారు వీళ్ళు. అలాంటి సమయంలో వీళ్ళ మీద దాడులు జరగటం, పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు పోరాటం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడతాను అడుగుతున్నారని వీళ్ళ మీదే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది మరీ దారుణం. సహజంగా పోలీసులు సామాన్యుల మీద పెడుతుంటారు, అమాయకుల మీద. ఇప్పుడు లాయర్ల మీద కూడా పోలీస్ కేసు పెట్టి లోపలేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళ పోరాటానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. వీళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించమని 44 నంబర్కి 44కి ఓటు వేసి మా కృష్ణప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా తోటి లాయర్ల మిత్రులందరూ కూడా నేను కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, కృతజ్ఞతలు, అభినందనలు. ఓకే.